నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. మన దేవి అమ్మవారికి నవరాత్రులు మొదలైనాయి కదండి. ఈ రోజుకు 8వ రోజు అండి. 8వ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కతంబం రెసిపీ చేస్తున్నానండి. నేను మనం చేసే కతంబం సింపుల్ గా చాలా రుచిగా అమ్మవారికే కాదండి, మనం లంచ్ బాక్స్ లో కూడా పెట్టుకొని కూడా చాలా బాగుంటాదండి. చల్లగా అయినా గట్టి పడకుండా ఈ కతంబం రెసిపీని చేసి చూపిస్తానండి మీకు. కుక్కర్ తీసుకున్నాం. నేను చూపించే కప్పుతో ఒక కప్పు నిండా బియ్యం తీసుకున్నామండి. అదే కప్పుతో కందిపప్పు తీసుకున్నాం. ఒక కప్పు బియ్యము, ఒక కప్పు కందిపప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కందిపప్పును బియ్యాన్ని బాగా కడుగుదామండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యము కందిపప్పు కొలుచుకున్నాం కదండి, అదే కప్పుతోనే 5 కప్పులు వాటర్ వేసుకున్నామండి. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ తీసుకొని అంతా బాగా కలిపి కుక్కర్ మూతకు రబ్బర్ పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాం. కుక్కర్ కు పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించుకున్నామండి. 3 విజిల్ల తర్వాత కుక్కర్ మూత తీసి అన్నాన్ని చూపిస్తానండి. చూడండి, అన్నం బాగా ఉడికింది. ఇప్పుడు 1 గంట తీసుకొని అడుగు నుంచి అన్నాన్ని బాగా కలుపుదామండి. కుక్కర్ మీద ఒక ప్లేట్ మూసుకొని అన్నాన్ని పక్కన పెట్టుకున్నామండి. మళ్ళీ ఒక బాండిల్ పెట్టుకున్నాం. ఆ బాండిల్లోకి ఒక 1/2 లీటర్ మేని వాటర్ పోసుకున్నామండి. వాటర్ బాగా మరిగేటప్పుడు స్టవ్ మీద పెట్టిన వాటరు బాగా మరుగుతుందండి. ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకున్నాం, కొన్ని బెండకాయల ముక్కలు వేసుకున్నాం, కొన్ని వంకాయల ముక్కలు వేసుకున్నాం, కొన్ని ఉర్లగడ్డ ముక్కలు వేసుకున్నాం, కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని టమోటా ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత కూరగాయల ముక్కలకు సాల్ట్ పసుపు కలిసేటట్టుగా అంతా బాగా కలుపుదామండి. మనం కతంబం రెసిపీ చేసుకోవాలనుకుంటే మన ఇంట్లో కూరగాయలు లేవని మనం మార్కెట్ కు పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మన కూరగాయలు చేసుకోగా కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదండి, అవి కొన్ని ఉంటే గినక కట్ చేసుకొని కతంబం రెసిపీని చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో అవి కొన్ని ఉంటే ఉండే దాంట్లతోనే సర్దుకొని కతంబం రెసిపీని చేసినానండి. మీరు కూడా అలాగనే చేయండి, చాలా మంచిదండి. అమ్మవారికి ఈ కతంబం రెసిపీని చేసి పెడితే బాండిల్ మీద మూత మూసుకొని ఈ కూరగాయల ముక్కలను 5 నిమిషాలు ఉడికించుకున్నామండి. 5 నిమిషాలలో మధ్యలో బాండిల్ మీద మూత తీసి అంతా ఒకసారి కూరగాయల ముక్కలను కలిపి మళ్ళీ ఒకసారి ఉడికించుకున్నామండి. 5 నిమిషాల తర్వాత చూడండి, కూరగాయల ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకున్నాం, 1 స్పూన్ కారం వేసుకున్నాం. సాంబార్ పొడి కారం వేసిన తర్వాత కూరగాయల ముక్కలకు కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. సాంబార్ పొడి కారం వేసినాం కదండి, ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామండి. 2 నిమిషాల తర్వాత మనం అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ అన్నాన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత నేను రైస్ కొలుచుకున్నాను కదండి, అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి వాటర్ కలిసేటట్టుగా అన్నంలో బాగా కలుపుదామండి. నాకు సాల్ట్ సరిపోయిందో లేదో అని నాకు కొంచెం డౌట్ గా ఉందండి. మనం టేస్ట్ జున్నీకి అమ్మవారికి గదా పెట్టేదండి, అందుకే నేను చూడలేదు. ఎంతకైనా మంచిదని నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి బాండిల్ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అన్నాన్ని ఉడికించుకున్నామండి. 2 నిమిషాల తర్వాత నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని ముందే నానబెట్టుకున్నానండి. ఆ చింతపండులో పీచులు పిచ్చెలు ఏం లేకుండా చింతపండు గుజ్జును ఫిల్టర్ చేసుకొని ఒక 1/2 కప్పు నిండా చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపి బాండిల్ మీద మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకున్నామండి. 3 నిమిషాల తర్వాత చూడండి, బాండిల్ మీద మూత తీసి చూపిస్తున్నాను. అన్నము కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కతంబం రెసిపీ కరెక్ట్ గా అందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ కింద దింపుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండిల్ పెట్టుకున్నామండి. ఆ బాండిల్లోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసిన తర్వాత 1 గంట తీసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఈ తాలింపును దోరగా ఫ్రై చేసుకున్నామండి. కొంచెం ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు అంతా బాగా ఫ్రై అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ బాండిల్ను కిందికి దింపుకున్నామండి. దింపుకున్న తర్వాత మనం అన్నం వండి పెట్టుకున్నాం కదండి, ఆ అన్నంలో తాలింపు వేసుకున్నామండి. తాలింపు కలిసేటట్టుగా నిదానంగా అడుగు నుంచి బాగా కలుపుదామండి. చూడండి, తాలింపును బాగా కలిపినాను. అంతేనండి, మన దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కతంబం
కదంబం రెడీ అయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.